గెస్ టాక్సిక్ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చింది బాగానే ఉంది. దాని గురించి మనం రియాక్షన్ వీడియో కూడా చేసుకోవడం జరిగింది. అది కూడా బాగానే ఉంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా స్టోరీ ఏమన్నా మనకు అర్థమవుతుందా? సో ఏంటంటే నాకు అర్థమైనంత వరకు నేను కొద్దిగా మీకు చెప్తాను. మీకేమైనా అర్థమైతే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మాక్సిమం యష్ ఫ్యాన్స్ ఎంతమైతే చూడడం జరుగుతుందో చూసిన ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లైక్ కొట్టడం వల్ల ఈ వీడియోకి ఇంకా పుష్ ఎక్కువైతే దొరుకుతుంది. టాక్సిక్ ట్రైలర్ లో యష్ ఒక డైలాగ్ చెప్తాడు, డూ ఐ లుక్ సివిలైజ్డ్ టు యూ. యష్ నోటి నుండి వచ్చిన ఈ ఒక్క డైలాగ్ దెబ్బకి ట్రైలర్ రిలీజ్ అవ్వడం ఆలస్యం, సోషల్ మీడియాలో నిప్పులు జరిగే రేంజ్ రచ్చ మొదలైంది. అసలు ఈ టాక్సిక్ సినిమాపై మిగతా వాళ్ళు మళ్ళీ బోల్డ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేసే లోపల మనం ఈ రోలర్ కోస్టర్ లాంటి ట్రైలర్ లోపల ఉన్న అసలు మీటర్ ఏంటో కొంచెం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా చెప్పుకోవాల్సింది ఈ ట్రైలర్ రిలీజ్ స్ట్రాటజీ. బెంగళూరులో ఒక బిగ్ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి సరిగ్గా అదే టైంకి ఇంటర్నెట్లో ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ని వదిలారు. నిజంగా ఈ డిసిషన్ అందరికీ నచ్చింది. లేకపోతే ఈ మధ్య కొంతమంది మేకర్స్ ఉన్నారు, హడావిడిగా ఏదో ఈవెంట్ చేసేస్తారు, మళ్ళీ ఆ ట్రైలర్ రిలీజ్ కోసం అంటే సోషల్ మీడియాలో రిలీజ్ కోసం గంటల తరబడి ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఫ్యాన్స్ ఏకంగా పిచ్చెక్కిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం పక్కా ప్లానింగ్ తో వీళ్ళు కనిపించడం జరిగింది. ఇక డైరెక్ట్ గా ట్రైలర్ కంటెంట్ లోకి వెళ్తే, ప్రారంభంలోనే ఒక చిన్న పిల్లాడు తన తండ్రి క్రూరత్వాన్ని తట్టుకోలేక నన్ను ఇకపై కొట్టొద్దు నాన్న అని దండం పెట్టి వేడుకునే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ సీన్ తో కథ మొదలవుతుంది. కట్ చేస్తే కాలం మారుతుంది. ఆ చిన్న పిల్లాడే పెద్దయ్యాక తన చేదుగతానికి, అనుభవించిన నరకానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తాడు. టికెట్. ఈ మొత్తం కథాంశం ఒక డార్క్ బ్లడీ అండ్ డెడ్లీ క్రిమినల్ అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. ఇక్కడ వైలెన్స్, డర్టీ పవర్ గేమ్స్, రొమాన్స్ అండ్ మైండ్ గేమ్స్ ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో మనకు ట్రైలర్లో చూపించడం జరిగింది. ట్రైలర్ నిండా విపరీతమైన రక్తపాతం, వైలెంట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్లో కాకుండా మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా మనకు కనిపిస్తున్నాడు. అందులో ఒకటి తండ్రి క్యారెక్టర్ అయితే మరొకటి కొడుకు క్యారెక్టర్. ట్రైలర్ క్లైమాక్స్ లో ఈ తండ్రి కొడుకులు ఇద్దరి పాత్రలో యషే కనిపిస్తున్నాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక రఫ్ అండ్ టఫ్ ఫిజికల్ ఫైట్ సీక్వెన్స్ కూడా చూపించబోతున్నారు. అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అంటే టికెట్ ఇంకా రాయా ముఖాముఖిగా నిలబడి కొట్టుకుంటారనమాట. ఇక రాయా క్యారెక్టర్ గురించి మనం ఒకసారి చెప్పాలంటే, మనం రెగ్యులర్గా చూసే ఎవరైతే గ్యాంగ్స్టార్, క్యాలిక్యులేటర్, మాఫియా ఉంటుందో అలా కాకుండా రాయా పూర్తిగా అన్ప్రెడిక్టబుల్. కోల్పోవడానికి అతని దగ్గర ఏమీ లేదు. అందుకే అన్ని రూల్స్ బ్రేక్ చేస్తూ క్రిమినల్ ఎంపైర్కి రాజయ్యాడు. ఈ రాయా క్యారెక్టర్ కేవలం విధ్వంసానికి, ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ కి సింబల్. కానీ ఇక్కడే అసలు ప్రేక్షణ ఉంది. రాయా పెంచి పోషించిన టాక్సిక్ వైలెంట్ వాతావరణమే అతని కొడుకుని, టికెట్ ని పెంచింది. రాయా ఈ సామ్రాజ్యాన్ని పవర్ కోసమో ఫ్యామిలీ కోసమో కట్టి ఉండొచ్చు, కానీ తెలియకుండానే తనకంటే పెద్ద రాక్షసుని తయారు చేశాడు. ఇప్పుడు ఆ కొడుకే తన సామ్రాజ్యానికి బిగ్గెస్ట్ విలన్ గా మారాడు. టాక్సిక్ లో కొడుకు తండ్రి క్రియేట్ చేసిన ప్రపంచాన్ని నాశనం చేయడానికి బయలుదేరాడు. అయితే ట్రైలర్ ఎంత యాక్షన్ ప్యాక్ట్ గా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యష్ చేసిన న్యూడ్ అండ్ బోల్డ్ సీన్స్ గురించే విపరీతంగా టాక్ నడుస్తుంది. ఫ్యాన్స్ కి ఇది ఒక ప్రాపర్ షాక్ అనే చెప్పాలి. సినిమాలో కేవలం యష్ మాత్రమే కాదు, చాలా మంది యాక్టర్స్ కూడా, ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గంగా పాత్రలో నయనతార, నాదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్ గా టుమా కురేషి, మెలిస్సా, రెబెక్కా పాత్రలో రుక్మిణి వసంత్, ఇంకా తారా సుతేరియా. ప్రతి క్యారెక్టర్ లో కూడా చాలా డార్క్, డేంజరస్ అండ్ పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. మేకర్స్ చెప్పినట్టే యష్కే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ స్క్రీన్ టైం ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అయితే మనకు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా 4.5 నిమిషాలున్న ఈ ట్రైలర్ లో అన్ని సీన్స్ చూపించడం జరిగింది. కానీ అసలు మెయిన్ లైన్ ఏంటనేది రివీల్ చేయకుండా తెలివిగా కట్ చేయడం జరిగింది ట్రైలర్ ని. ఈ సినిమా కేవలం బోల్డ్నెస్ మీద మాత్రమే నడుస్తుందని విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించేలా ఈ ట్రైలర్ చాలా గట్టి సమాధానం అయితే అందరికీ చెప్పింది. మరి తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక యుద్ధం, కానీ చాలా కాంప్లికేటెడ్ గా క్యారెక్టర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. స్టోరీ మాక్సిమం ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా డైరెక్టర్ ముందుకు తీసుకెళ్ళింది గీతూ మోహన్ దాస్, అలాగే మనకు సహరచయితగా యష్ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఎలా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు, మరి సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి రోజు ఎలాంటి విధ్వంసం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ కన్నడ సినిమా మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఇండియన్ సినిమా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమా ఫస్ట్ టైం ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అవుతున్న సినిమా ఏంటంటే టాక్సిక్. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటేనే తర్వాత వచ్చే రామాయణ, నెక్స్ట్ ఇయర్లో వచ్చే స్పిరిట్, వారణాసి, రాక, డ్రాగన్ అన్ని సినిమాలకు ఇదొక పునాది లాంటిది. ఏ విధంగా 2015లో మన ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలికి ముందు ఆయన ఒక పిల్లర్ వేయడం జరిగిందో, ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాలకి
ముందు ఇంగ్లీష్ వర్షన్లో వెళ్తున్న సినిమా, ముందు పిల్లర్ వేస్తున్న సినిమా ఏంటంటే ఖచ్చితంగా టాక్సిక్. సో ఏంటంటే ఇది కన్నడ సినిమా, ఇది ఇంకో సినిమా అని పక్కన పెట్టి ఇది ఇండియన్ సినిమా అని చెప్పి అనుకోండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే టాక్సిక్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఈ విధంగా అర్థమైంది. మరి మీకేమన్నా అర్థమైతే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో ఎవరైతే యష్ ఫ్యాన్స్ చూసారో ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. This movie is going to blow your mind.